హాయ్ నమస్తే, నేను డాక్టర్ సాయి శంకర్, ఎండి కైరోప్రాక్టిక్. సో ప్రజెంట్ మనం కర్నూలు బ్రాంచ్ లో ఉన్నాము. మేడం గత 2 నెలల క్రితం మన దగ్గరకు వచ్చారు. తను ఏ ప్రాబ్లంతో వచ్చారు, తర్వాత తను ఎక్కడెక్కడ చూపించుకున్నారు, మన దగ్గరకు వచ్చిన తర్వాత తనకి ఏ రిజల్ట్స్ వచ్చింది అనేది వారి ఓన్ వాయిస్ లోనే కనుక్కుందాము. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? సాంబశివారెడ్డి. మీ పేరమ్మా? రాజ్యలక్ష్మి. ప్రీవియస్ ఇప్పుడు మన దగ్గరికి గత 2 నెలల కిందట మీరు వచ్చారు కదా, ఏ సమస్యతో ఇక్కడికి వచ్చారు సార్ మీరు చెప్పండి. అదే కాళ్ళు నొప్పులు మొత్తం నడవలేకుండా ఎక్కడెక్కడ మొత్తం స్ట్రక్ అయిపోయి, ఓకే, ఇక్కడ మన దగ్గరకు వచ్చిన తర్వాత మొత్తం నీరసం గానీ నరాల బలహీనత గానీ చాలా వరకు రికవర్ అయింది. ఓకే, అసలు ఎందుకు ఆ కాళ్ళు అసలు చచ్చుబడిపోయినట్లు బలహీనంగా అయిపోయాయి? అంటే మనకు క్యాన్సర్ వచ్చి బోన్ క్యాన్సర్ కింద ఆపరేషన్ జరిగింది 2 times. బోన్ క్యాన్సర్ వచ్చేసి సర్జరీ జరిగింది. దానివల్ల కాలు కూడా కొద్దిగా స్టెప్ మాదిరి ఏర్పడి నడవడం గానీ చాలా సార్లు కింద పడడం గానీ ఇట్లా జరిగింది. వచ్చిన తర్వాత చాలా వరకు రికవర్ అయింది. ఓకే, మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు నడిచే మూమెంట్ ఉండిందా మీది? కొంచెం జస్ట్ ఓన్లీ పట్టుకొస్తే స్టెప్స్ వేసి వచ్చారు. ప్రీవియస్ 2 months బ్యాక్ సార్ వాళ్ళు పట్టుకొస్తే తను చిన్న స్టెప్స్ వేసుకుంటూ వచ్చింది. టోటల్ గా బోన్ క్యాన్సర్ ద్వారా సర్జరీ జరిగి తనకు 2 కాళ్ళు స్వచ్ఛపడే పొజిషన్ లో వచ్చేసింది అనమాట. ఎలాంటి వాకింగ్ లేని పొజిషన్ లో మన దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు గత 2 months గా తనకు ఆల్రెడీ 4 sessions ట్రీట్మెంట్ జరిగింది. 4 sessions లో ఇప్పుడు హ్యాపీగా తను 60% రికవర్ అయింది. ఇప్పుడు నడవడానికి వస్తుందా మేడం మీకు? బాగా నడవడానికి వస్తుంది కదా. ఇంత ముందుకి ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి? బాగుంది కదా. ఇప్పుడు బోన్ క్యాన్సర్ వల్ల మీరు సఫర్ అయిన ప్రాబ్లమ్ ఇప్పుడు కనిపిస్తుందా? చాలా వరకు రికవర్ అయింది. సో ఇప్పుడు హ్యాపీగా నడుస్తున్నారు కదా మీరు, ఎలాంటి ఇబ్బంది లేదు కదా. నేనేమైనా సర్జరీ చేశానా? ఇంజెక్షన్ కేవలం కైరోప్రాక్టిక్ ట్రెడిషనల్ బోన్ సెట్టింగ్ ట్రీట్మెంట్ వల్ల మేడం కి సర్జరీ చేయడం జరిగింది. దాన్ ఫుడ్ సప్లిమెంట్ యూజ్ చేయించడం జరిగింది. ఇది వరకు తను ఏదైతే క్యాన్సర్ ప్రాబ్లమ్ తో బోన్ క్యాన్సర్ ద్వారా తనకు సర్జరీ జరిగి టోటల్ గా కాళ్ళు చేతులు అనేది వీక్నెస్ అయిపోయి నడవడానికి రాలేదు, అలాంటి పొజిషన్ నుండి మన ట్రీట్మెంట్ అండ్ సప్లిమెంటేషన్ సపోర్ట్ ద్వారా మేడం ఇప్పుడు 60% రికవర్ అయ్యారు. తనే హ్యాపీగా నడుస్తున్నారు. ఒకసారి లేచి నడవండి మేడం. అసలు ఇది వరకు పట్టుకుంటే కానీ తను నడవలేని పొజిషన్ నుంచి ఇప్పుడు ఓన్ గా నడిచే పొజిషన్ కి వచ్చేసింది. అలా వెళ్ళేసి బ్యాక్ వెళ్ళండి అమ్మా. సార్ ఇలాంటి ట్రీట్మెంట్ అందరికి చేయొచ్చా? సో సిస్టర్ విషయంలో మీరు హ్యాపీ ఉన్నారు కదా? ఓకే, థ్యాంక్ యూ సార్.